మావిగన్నర అమరావతి. మీ ఓటు దేనికి? అమరావతి. అమరావతి. ఎందుకు అమరావతి అండి? కంపేర్ చేసుకుంటే దానికన్నా ఇదే బెటర్గా ఉంది. అండ్ అసలు ఫస్ట్ ఆ నేమే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే. అంటే ఏ విధంగా? పిలవడానికి కూడా అమరావతి అని చెప్పడానికి కొంచెం పాష్గా ఉంది. ఓకే. అలా అలా చూసుకుంటే అది కొంచెం మీ క్యాపిటల్ ఏంటంటే మావి నగర్ అని చెప్పలేము కదా. మావిగన్. మావిగర్ అని చెప్పలేము కదా. అలా ఏపీ క్యాపిటల్ లేదంటే ఏం చెప్తారు మీరు ఇప్పటికి? ప్రజెంట్ అయితే అమరావతి అని చెప్తా. అమరావతి అని చెప్తారు. నిజంగా ఇప్పుడు మీరు ఏంటి స్టడీ చేస్తున్నారా? ఓకే. మీకు ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ వస్తాయన్న నమ్మకం ఉందా ఫ్యూచర్లో? 50% కంప్లీట్గా అయితే లేదు. ఓకే. లేదు. ఏమైనా ఉందా మీకు అమెరికా యూఎస్ఏ వెళ్ళే ఆలోచనలు ఏమైనా? యూకే వెళ్ళే థింకింగ్. ఎందుకోసమని మీకు ఇండియాని వదిలేసి మీరు బయటకు వెళ్ళాల్సి వస్తుంది అంటే రీజన్? రీసెర్చ్ పర్పస్. ఓకే. కంపేర్ చేసుకుంటే ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ మనకి స్కోప్ ఉంటుంది రీసెర్చ్కి అండ్ ఫెసిలిటీస్ బాగుంటాయి. కానీ వీసా ఇవన్నీ కూడా రద్దు చేస్తుంది కదా అక్కడ ఉన్న గవర్నమెంట్స్. దీనికోసం దానికి మన గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేషన్ తీసుకుని కొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇండియన్స్కి వాల్యూ లేకుండా పోతుంది ఫస్ట్. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొత్త కొత్త రూల్స్ పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇప్పటివరకు 24 months ఉండేది వీసాకి, ఇప్పుడు 18 months చేశాడు. అంటే మనం వెళ్ళిన తర్వాత 1.5 year మాత్రమే మనకి పార్ట్ టైం చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అది కొంచెం చూసి ఇంక్రీజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే. ఇక్కడ గవర్నమెంట్లో చూస్తుంటే 2019 నుంచి 2024 అండ్ వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉంది. 2024 నుంచి 2026 ఇప్పటి వరకు కూటమి లీడ్లో ఉంది. వీటిలో మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? కూటమికి ఎంత ఇస్తారు? వైఎస్ఆర్సీపీకి ఎంత ఇస్తారు? వైఎస్ఆర్కి అయితే 3 ఇస్తాను, టీడీపీకి అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి 3.5 ఇస్తాను. 3.5 ఇస్తారు. ఓకే. నెక్స్ట్ సీఎం, ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరి పేరు చెప్తారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. వై పవన్ కళ్యాణ్ అంటే మీ ప్రెసెంట్ ఒక ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇంకా ఉంటే ఇంకా బెటర్గా డెవలప్ చేస్తారని ఫీల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పారు నేను సీఎం అవునని కూడా ఆయన నోట్ అంటే విన్నాం. మరి దీనికి ఏమంటారు మీ రీజన్ ఏంటి? ఏమో చెప్పలేం కదా. అంటే ఒకటే కాదు చాలా చెప్తారు, అలా అని చెప్పి అవన్నీ వాళ్ళు పాటిస్తారు అంటే పాటించరు కదా. అంటే పొలిటీషియన్స్ మాటలు నమ్మలేమా? ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే. నమ్మలేమంటారు. అది ఎవరైనా? అవును. ఓకే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయినా? అవును. ఓకే. జగన్ అయినా? అవును. ఓకే. ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యి మెయిన్గా యూత్ అందరూ కూడా జాబ్ ఇవన్నీ కూడా రావాలంటే ఎవరైతే 2029లో జెండా ఎగరేస్తే ఇక్కడున్న యూత్కి బెనిఫిట్ ఉన్నదంటారు? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్.